దేవుని నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలెం స్వరూపం దేవుని వాక్యాన్ని మనము ఈ మందిరములో దామినేడులో తన స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘములో ఈ జనవరి 12వ తారీఖున 2025లో దేవుని వాక్యం అందించడానికి దేవదేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ శుభప్రదమైనటువంటి ఆరాధన వేలను బట్టి ప్రభుకే మహిమ. దేవుని వాక్యాన్ని చదువుకుందాం రండి. నెహెమ్యా గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అందుకు నేను ఆకాశమందు నివాసైన దేవుడే తానే మా యత్నములను సఫలము చేయను గనక ఆయన దాసులమే మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమందు మీకు భాగమై ఉన్న స్వతంత్రమైనను జ్ఞాపక సూచ్యమైనది లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిరి. ప్రభు తన మాటలు మన వినికిడులో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగం ఇక్కడ మనం గమనించగా నెహెమ్యా గ్రంథాన్ని మనం చదువుకున్నాం. ఈ నెహెమ్యా గ్రంథంలో ఈ పూట దేవుడు మనందరి నోట పలికించబడినటువంటి మాటను మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ మీరు గమనించగలిగిన వాక్యం ఏంటంటే, మేము పూనుకున్న ప్రయత్నములో దేవుడు మమ్మల్ని ఏం చేయాలనుకుంటే మా యత్నములన్నీ కూడా సఫలము చేయును గనుక. ఈరోజు ఈ అంశం మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అంటే ఈ 2025లో దేవుడు మన జీవితాలు ఏం చేయాలనుకున్నంటే సఫలము చేయాలని కోరిక. అందరూ విఫలమైపోవాలో ఓడిపోవాలో అనేది ఎవరికి లేదు. మేము జయించాలి, మేము అనుభవించాలి, మేము సుఖించాలి, మా కుటుంబాల బాగుండాలి అని మనం భూమి మీద కోరుకుంటాం. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి నెహెమ్యాను గురించి మనం చూస్తే ఈ నెహెమ్యా జీవితం ఆలోచన చేసినప్పుడు నెహెమ్యా ఒక ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. ఉద్యోగస్తుడు ఉన్నటువంటి నెహెమ్యా దేవుని మందిరము పాడైపోయిందని, దేవుని మందిరము ప్రాకారములు కూల్చబడ్డాయని, అగ్నిగంధకాల చేత కాల్చబడిందని విన్నప్పుడు బాధపడి నెహెమ్యా ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తాడు. మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయానికి వచ్చే కొద్దికి ఎలాగైనా సరే పడిపోయిన వాటిని తిరిగి ప్రారంభించాలి అని అనుకున్నారు. మనం కూడా అలాగే కదండి. 2024 డిసెంబర్కి వచ్చే కొద్దికి మనమంతా కూడా ఏం చేస్తామంటే నూతనమైన సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత ప్రభువా ఈ 2024 వరకు నేను ఎలాగో బ్రతికానో ఈ 2025లో నా నూతనంగా కట్టు ప్రభు అన్నాడు. ఇక్కడ ప్రాకారాలు పడిపోయాయి అంటే ఈ వాక్యం చూస్తే దేవాలయం పడిపోయింది అంటే ఇప్పుడు దేవాలయాలు ఎవరు? దేవాలయంలో అంటే మనమే. దేవాలయంలో ఎవరు ఉంటారంటే దేవాలయంలో దేవుడు ఉంటాడు. ఆ కట్టబడినటువంటి స్థాయి ఎవరిదంటే నీది నాది. పడిపోయినటువంటి ప్రాకారం తిరిగి నెహెమ్యా కట్టాడు. ఎలా కట్టాడు? ఒక ఉద్యోగస్తుడు దేవుని మందిరం కట్టడానికి తాను పూనుకుంటే తనతో వారిని పోగు చేశాడు. ఈరోజు మన జీవితాలు మనం బాగున్నాం, ఎదుటి వారు ఏమయ్యారు? పడిపోయిన వారు ఉన్నారు. పడిపోయిన ప్రాకారం కట్టగోరు నెహెమ్యాలో. ఈరోజు పడిపోయినట్టు ఆత్మల్ని నువ్వేం చేయాలి? మనం బాగున్నామంటే పక్కన వాళ్ళు ఎలా ఉండాలి? పడిపోయి ఉన్నారంటే వారిని మనం కట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈ నూతనమైన సంవత్సరంలో ఈ కూడికలో మనం నేర్చుకోవాల్సినట్టే పడిపోయినటువంటి ఆత్మలు ఉన్నాయి, పాడైపోయినటువంటి ఆత్మలు ఉన్నాయి, భౌతికంగా కట్టబడిన మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాలు ఈనాడు హస్తకృతమైనటువంటి ఆలయాలు. దాని గురించి ప్రత్యేకించబడ్డ మాట. కానీ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి దేవుని మందిరం మీద మక్కువ కలిగి రాజుగారి దగ్గరగా పర్మిషన్ అడిగి దేవుని మందిరం కట్టడానికి వచ్చాడు. ఎందుకు? దేవుని మందిరం పాడవు ఎవరికి ఇష్టం లేదు అమ్మా? ఎవరికి ఇష్టం లేదు? ఇక్కడ ఉన్న వ్యక్తి ఉంటే నెహెమ్యా. చెప్పండి అందరూ. నెహెమ్యాకి ఇష్టం లేదు. అంటే మందిరము చెడిపోవడం, మందిరము అగ్నిగంధాలతో కాల్చబడ్డం. ఇంకా మన భాషకు అర్థం చేసుకుంటే మన ఇల్లు కాలిపోతే మనం ఏం చేస్తాం? వెంటనే ఆటోమేటిక్గా పోలీసులకో ఫైర్ ఇంజిన్కో చేస్తాం కదా. ఒకసారి అంటే ఇలాగ మహానుడు పోలీస్ స్టేషన్కి పోయి సార్ కాలిపోతుంది సార్ అంటే నాకెందుకే పోలీస్ స్టేషన్ చేయనామంటే ఫైర్ స్టేషన్ చేయనాడంట. ఆ కాలిపోయిన నా ఇల్లు కదా, నీ ఇల్లు అన్నాడంట. ఎవరిల్లు? నీళ్లు కాలుతుంది అంటే ఆ ఎత్తిన ఆయన ఇల్లు కాలుతుందనే సంగతి ఆడు చెప్తున్నాడు. ఈరోజు ఎంతోమంది జీవితాలు వారి బ్రతుకుల్లో ఆలోచన చేస్తే చిందరవందరగా ఉన్నాయి. దేవుని మందిరము బాగుండాలని కోరుకున్నాడు.
ఇక్కడ నేర్పించగలిగే పాఠం ఏంటంటే, ఎవరైతే దేవుని మందిరం బాగుండాలో కోరుకున్నారో వారు కలకాలం బాగుంటారు. నాకేమిలే, ఆయన కట్టాడు కదా, ఆమె పెట్టుకుంది కదా, ఆమె చేసుకుంటుంది కదా అని అనడానికి వీలులేదు. మనం ఇక్కడికి వచ్చానుకో, దామినేడు దగ్గరికి మందిరికి వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? మా మందిరానికి వెళ్తున్నాం అంటారు. మా మందిరానికి వెళ్తామని చెప్పినప్పుడు అందులో నీ స్థాయి ఏంటి? మన ఇల్లు బాగుండవే కాదు, మన ఒళ్ళు బాగుండవే కాదు, మన మందిరాలు కూడా బాగుండాలి. దేవుని మందిరంలో మన బాధ్యత ఏంటో, మన సామర్థ్యత ఏంటో మనం చేయాలి. బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, తరుణం మనకున్నప్పుడే, సమయం మనకున్నప్పుడే, మనం ఇంకా మన జీవితాలు బ్రతుకున్నప్పుడే. చూడండి, మళ్ళీ సెకండ్ వే, మళ్ళీ కరోనాలు రకరకాలు తయారైనాయి. ఈ రోజుల్లో మనం బ్రతికి ఉంటాం, మనకే ఏమి లేదు. అది కరెక్ట్ మాట. గ్యారంటీ లేని బ్రతుకు మంది. అన్నిటికీ గ్యారంటీలు ఇస్తున్నారు ఈ భూమి మీద. మానవునికి గ్యారంటీ లేదు, కానీ ఆత్మకు మాత్రం గ్యారంటీ ఉంది. శరీరానికి గ్యారంటీ లేదు, వస్తువులకి గ్యారంటీ లేదు, కానీ ఈ ఆత్మ మాత్రం యుగ యుగాలు ఉంటుంది. ఆ ఆత్మ మన జీవితంలో ఉన్నంత వరకే. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు. అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీకు అక్కర్రాదు. నెహెమ్యా జీవితాన్ని ఆలోచన చేస్తే ఉద్యోగంలో ఉన్నవాడికని దేని మనసు ఉంది? అది ఇప్పుడు అన్నగారు నేను ఆలోచిస్తుంటే, తను ఉద్యోగం చేస్తూ ఎంత దూరమా, 10 కిలోమీటర్లు ప్రయాణం అయ్యి 10 కిలోమీటర్ ప్రయాణం వస్తున్నాడు. అంత దూరం నుంచి వస్తున్నాడండి. సాయంకాలం అయితే, రాత్రి అయితే ట్రాఫిక్లో వస్తుంటే తెలుస్తుంది బాధ. ఎవడు ఎట్ట కుదుతున్నాడో తెల్లా. అసలు ట్రాఫిక్ని కలెక్టర్ ఆఫీస్ దాటి తిరగడానికి ఒకరోజు మేము పడిన పాటలు 5 నిమిషాలు వెయిట్ చేయను. సర్రను దాటడానికి లేదు, డివైడర్ దాటేంత స్థితి లేదు. అర్థమవుతుందా? మీ కొరకే మీ సేవకులు పెద్దలు ఇంత దూరం ప్రయాస వచ్చి ఈ పరిచర్య జరిగించడం అంటే దేవుని కృప ఇది. కాబట్టి వారు వస్తున్నప్పుడు వారికన్నా ముందు మనం ఏం చేయాలి? దగ్గర ఉన్న వారందరూ వచ్చి చక్కగా ఈ పరిచర్య చేస్తే ఏమండి, అటని మన మొత్తం నాకు చెప్పడం చెప్పబోతున్నా, నాకేం చెప్పాలా, నేను చెప్తున్నాను లైవ్లో, నిజంగా చెప్తున్న విషయాలు. సంఘంలో ఈ మాట ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు చెప్పగలమంటే చేస్తే కానీ చెప్పలేం. అంతేనా అమ్మ? అట్ట సరిపోదు, వాసన చూస్తని చెప్పేస్తారు కొంతమంది, టేస్ట్. కొంతమంది తాకముందు చెప్తారు ఇది సరైన రుచి లేదని చెప్పేస్తారు. ఇప్పుడు వాళ్ళకి అనుభవం ఉంటేనే చెప్తారు. 23 సంవత్సరాలుగా అనుభవం ఉండి చెప్పిన మాటలు ఇవి, లేక కాదు. దేవుని పరిచర్యలో చేశాము, నేటికి చేస్తూ ఉన్నాం. దేవుడు ఆయుష్కాలం విన్నంత వరకు, అదే ఒక భక్తుడు రాశాడు తన కొటేషన్లో, ఊపిరినంత వరకు సువార్త చెప్పాలి. ఊపిరి ఆగిన తర్వాత మనం దేవుని కొరకు ఏం పని చేసినామో మనం చెప్పాలి. అది దేవుని దగ్గర మనకు వచ్చేటువంటి పరిస్థితి. నెహెమ్యా పడిపోయినటువంటి ప్రాకారాలు, అగ్నిగంధకాల చేత కాల్చబడిన వాటి కొరకై తను ఎంతో బాధపడి ఏడ్చాడు. ఉద్యోగస్తుడికి ఎందుకు వస్తుందండి ఏడుపు? ఇంటి కొరకు ఏడవాలి, కుటుంబం కొరకు ఏడాలి, బంధువుల కొరకు ఏడాలి, లేక స్నేహితుల కొరకు ఏడవాలి. కానీ తన మందిరం బాగాలేదని ఏడుస్తున్నాడు. నా మందిరం యెరూషలేములో ప్రాకారంలో పడద్రోయబడ్డాయి, మందిరాలు కాలిపోయింది, అది భస్మమైపోయింది. ఇప్పుడు ఆ మందిరాన్ని కట్టేవాళ్ళు ఎవరు? ఆ మందిరాన్ని సరిచేసేవాళ్ళు ఎవరు? ఆ మందిరాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు అని ఆలోచించాడు. అహోరాత్రులు ఆలోచించి దేవుని ఎదుట ప్రార్థన చేస్తాడు. అయ్యా, రాజుగారు మనసు మారి నన్ను పంపిస్తే నేను దేవుని దగ్గరికి వెళ్ళి మందిరం కట్టడానికని. మొత్తం మీద రాజుగారు గమనించి, ఏమి నీ ముఖం అలాగా ఉన్నావంటే సంగతి అంతా చెప్పాడు. యెరూషలేములో మా మందిరం పాడైపోయింది అయినప్పుడు పంపించాడు, పర్మిషన్ ఇచ్చాడు. గమనించండి, మన హృదయ అంతరంగ వేదన దేవుడు విని ఎవరినైతే మాట్లాడించాలో, ఎవరి దగ్గరైతే పర్మిషన్ ఇవ్వాలో ఆయన ఇచ్చి పంపిస్తాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే, ఇక్కడ రాబడిన మాట మనుషులు చూడే పరిచర్య సఫలం చేశాడు. నెహెమ్యా పరిచర్యను తను దేవుడు ఏం చేశాడట? సఫలము చేశాడు. అందుకే నా ప్రయత్నములు అని రాశాడు కదండి 2వ అధ్యాయంలో. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టు వాక్యం ప్రకారం, ఆకాశం నివాసైన దేవుడే తానే మా యత్నమును సఫలము చేయును గనుక. దేవుని పరిచర్య సఫలమైంది. తాను ప్రారంభించాడు, మరికొందరు కట్టాడు. దేవుని దేవాలయాన్ని మరలా పునఃప్రారంభించాడు. ఒకరు సహాయపడుతున్నప్పుడు ఇతరులు కూడా ఏం చేయాలి? సహకారులుగా ఉండాలి. సఫలమవ్వడానికి కారణం ఏంటంటే తను తాను అప్పగించుకున్నాడు. నెహెమ్యా ఉద్యోగాన్ని పక్కన పెట్టి దేవుని మందిరం బాగుండాలని కోరుకున్నాడు. ఆ మందిరం బాగుంటే నేను బాగుంటాను, ఆ మందిరం బాగుంటే నా కుటుంబం బాగుంటుందని ఆలోచించి దేవుని మందిరం కట్టడానికి వచ్చాడు.
ఈ రోజుల్లో ఆత్మలు కట్టాలి మనం. మందిరం అంటే ఇప్పుడు ఎలా చక్కగా 7 మందిరం హస్తకుత్రమైనటువంటి మందిరం కట్టబడింది. ఆ మందిరం కాదు, నశించిపోయే ఆత్మను ఏం చేయాలి? మనం కట్టాలి. మనం రక్షించబడ్డాం, మనం బాగుపడ్డాం, మనం క్షేమం పొందాం. పక్కన ఏం చేయాలి? మీకు ఇంకా బాగా అర్థం కంటే మనం ఆనందం చేస్తామండి. మన బిడ్డ ఇంకా తినలేదు, ఏం చేస్తాం? ఒకటి వాడికి చేసన పెట్టుంటాం, లేదా వాడికి డబ్బు అనేస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఎందుకని చెప్పాలి? తల్లులు మీరు చెప్పాలి. ఎందుకమ్మా? ఎందుక కథ మీరు వినాలి బాగా. నేను టీచర్ కాబట్టి అప్పుడు ఇలా అడుగుతుంటాను, ఏమనుకోవద్దండి. మళ్ళా చెప్పంటున్నాం. ఇప్పుడు మీకు అది గమనిస్తాం. మధ్యాహ్నం భోజనం నువ్వు తినేసినావు, తండ్రిగా నువ్వు తిన్నావు, లేదా తల్లిగా నువ్వు తినేనావు. ఇంట్లో కొడుకున్నాడు, ఒకటి వండనే పెట్టాలి, రెండోది వాడికి డబ్బని చోట్లకైనా పోరాలి. అర్థమైందా? ఎందుకు? ఇంకా చెప్పాలి. చెప్పండమ్మా, మిమ్మల్ని నోరు తెరిపించాలి ఇప్పుడు. అవో చెప్పువా, ఏంటి కారణం? మీరు చెప్పండి, ఈ పక్కలు చెప్పండి. నేను అంటాను, రక్త బంధం. అది ఏం బంధం? అది కడుపును పుట్టాడు కదా, వాడికి పెట్టకపోతేట మనం తింటా ఉంటే కూడా ఎవరు గుర్తొస్తుంది? బిడ్డలో గుర్తొస్తుంది కదా. మా సంఘంలో తల్లి అంటది, నా బిడ్డలే నా ప్రపంచం అంటది. ఏదట? నా బిడ్డలే నా ప్రపంచం. అలాగ ఆలోచిస్తున్నామే. మన కుటుంబ విషయంలో మన బిడ్డ తినకపోతేనే ఇంత వేదన చెందుతామే. మంచి బిర్యానీ మనం తిన్నామనుకో, నా కొడుకు ఇది భలే ఇష్టం అనిపిస్తుంది, లేదండి? అనిపిస్తుంది. భౌతికంగా మన కుటుంబం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఒక రవ్వ 90% నువ్వు అనుభవిస్తే 10% ప్రభువులో నువ్వు అనుభవించే ఆ భాగ్యం నీకు దేవుడు లేదా? ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామే, ఆయుష్కాలంతో ఉన్నామే, దీవెనకరంగా ఉన్నామే. దేవుని కొరకై మనం ఏం చేయగలిగాం? మన వరకే సరిపోదు, మన జీవితాలే కాదండి. నశించిపోతున్న ఆత్మలు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. దేవుని దగ్గరికి వారిని తీసుకురావడానికి మార్గమేమి? అన్వేషణేమి? ఆలోచన చేయాలి. పరిచర్యలో సఫలమవ్వడానికి దేవుని తోడు నెహెమ్యాకు చూస్తూ ఉన్నా. దేవుని మందిరం తాను ప్రారంభించబడిన ఆ పనికి మరికొందరు సపోర్ట్ అయ్యారు, మందిరం ఏర్పడింది. పరిచర్యలో సఫలము కావాలి. ఒకవేళ నిన్నే నీ ప్రెసిడెంట్కి దేవుని దగ్గర ఇచ్చి ఇప్పుడు మీరిద్దరు మధ్యలో ప్రత్యక్ష మరి దేవుని యొక్క సన్నిధిలో పరలోక రాజ్యంలో సింహాసన నిలబడితే నా పేరు పెట్టి, మురళి నువ్వు దాదాపు నీకు ఒక 50 సంవత్సరాల వయసు ఇచ్చాను పరిచర్యలో, నువ్వు ఎంత ఆత్మలు సంపాదించావురా మురళి అని అడిగితే ఎవరు సమాధానం చెప్పాలా? నేనే చెప్పాలి. 20 ఏళ్ళుగా ప్రభు నమ్ముకొని మనం 10 ఏళ్ళుగా మన ప్రభు నమ్ముకొని 1 సంవత్సరం అనుకొని మనం స్వస్థపరచబడ్డాం, మనం బాగుపడ్డాం, మనం విడిపించబడ్డాం, మన కుటుంబాల క్షేమం పొంది ఈరోజు ఏం చెప్తున్నాం? అమ్మా యేసై నమ్ముకుంటే పరలోక రాజ్యం. ఆయన నమ్మితే నీ కుటుంబ జీవితం, మీ కుటుంబ జీవితంలో క్షేమం పొందుతుంది. ఇలాంటి ఆత్మలు మనం కట్టాలి. ఆ రోజు నెహెమ్యా మందిరాలు కట్టాడు, ఈరోజు నశించిపోతున్న ఆత్మలు మనం కట్టడానికి ప్రయత్నించాలి. అందుకే పరిచర్యలో సఫలము కావాలి. ప్రభు నమ్ముకున్న తర్వాత ఏదో మందిరానికి వచ్చామా, రొట్టె విరిచామా, ప్రార్థన చేసామా, ఏదో విజ్ఞాపనతో కలిసామా, వెళ్ళిపోయినామా కాదు. నీ వంతు బాధ్యతగా సంఘములో ఇతరులకి సంఘమును నువ్వు వచ్చేవా కాదు, మరికొందరు తీసుకురావాలి, మరికొందరికి సువార్త ప్రకటించాలి. ఎలా ప్రకటిస్తున్నావు? నీ సెల్ ఫోన్ ద్వారా కదండి. ప్రతిరోజు దేవుని మాటలు ఎదుటివాడు ఎవరినో ఒకరు తాకుతుంది. కొన్ని సందర్భాలు మనం ఆలోచించాలి. పరిచర్యలో నెహెమ్యా సఫలమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట దేవుని వాక్కులో మనం గమనం చేద్దాం రండి. కీర్తన 21వ కీర్తన 2వ చరణంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 21వ కీర్తన 2వ చరణం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించి ఉన్నావు. ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. అతని మనోభిష్టమును నువ్వు సఫలము చేసి ఉన్నావు. దావీదు యొక్క కోరిక, దావీదు యొక్క వాంఛ, దావీదు యొక్క తృష్ణ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. నేను హర్షిస్తూ ఉన్నానంటాడు. మనోభిష్టను సఫలము చేస్తూ ఉన్నావు మనం చూస్తున్నాం. తాను చేసిన ప్రార్థనలో దేవుడు అతనికి సఫలమునిచ్చాడు, తన కోరికను సఫలమిచ్చాడు. ఇంకా కీర్తనలో చాలా వరకు సఫలపరిచాడు అతని ప్రార్థన కూడా రాయబడింది.
ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం, మన ప్రార్థనలో సఫలం అవ్వాలి. ఒకటి, మన పరిచర్యలు సఫలం అవ్వాలి. రెండవది, మన ప్రార్థనలో సఫలం కావాలి. ప్రార్థన సఫలం కాబట్టి ఏం చేయాలంటే, దేవుని దగ్గరికి తీసుకొచ్చి చెప్పిన తర్వాత దేవుడు చేస్తాడో చేయడు అనుమానం ఉండకూడదు. మనం ఏం చేయాలంటే, దేవుని మందిరం ఎదుట ఎవరి ప్రార్థన సఫలమవుతాయంటే నమ్మిన వారి ప్రార్థన సఫలమవుతాయి. దేవుని ఎంతగా నమ్మితే అంతగా సఫలం. ఇప్పుడు మీరు గమనించండి, బాల్ ఎక్కడి నుంచి ఇసురు కొట్టాను అనుకో, నేను ఎంత స్పీడ్గా బాల్ వేస్తే అంత స్పీడ్గా నా దగ్గరికి వస్తుంది బాల్. అలాగే ఈరోజు నీ ప్రార్థన సఫలము కావాలంటే నువ్వు నమ్మాలి. జరుగుతుందో జరగదో అని అంటే జరగదు. ఏమండి, జరగదో అంటూ ఇప్పుడు మీకు అర్థం అవ్వలేదు. ఒక ఆఫీస్కి వెళ్ళావు, అన్న మీకు తెలుసు నేను కొంచెం బిజీగా ఉన్న, కొంచెం కష్టమవుతున్నా, నువ్వు ఏమన్నా కానీ ఇచ్చేసిపోతావు, నువ్వు ఎట చేసి పెట్టినా అని వెళ్ళిపోతే ఏం చేస్తాడు? అయ్యో ఆమె ఇచ్చేసిపోయింది, ఇంకేం చేస్తుందబ్బా అని ఏం చేస్తాడు? చేస్తాడు చేయడా? నమ్మకం తెచ్చి వెళ్ళిపోతే జరుగుతుంది, వెళ్ళిపోతాం. నువ్వు చేస్తావు, చేయలేదు కానీ ఇట్టిచ్చే అంటే అది జరగదు. అది నీ ప్రార్థన కూడా అలాగే ఉండాలి, పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి. దేవా, నా ప్రార్థన వినినందులకే నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది మొక్కుంటారు, దేవుడా నాకు కానీ జరిగితే నేను నీకు ఇస్తాను అంటే, జరిగితే ఇస్తావు, ఒకవేళ జరగకపోతే ఇవా? దాని అర్థం అదేగా. మొక్కుకున్నప్పుడు జాగ్రత్తగా మొక్కుకోవాలి, దేవుణ్ణి ప్రార్థించేప్పుడు జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. మనం ఏదో ఆలోచించి ప్రార్థించడం కాదు. దేవుడు ఎంతటి వాడంటే అమ్మ అతి శ్రేష్ఠుడు. మనం చదువుకోం కదా, ఆయన నామం ప్రభావం కలిగినటువంటి నామం, ఇంకాటిది పూజింపదగిన నామం. కాబట్టి ఆయన ప్రార్థన, మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఈ 2025లో నేను నా ప్రార్థన ఏమవ్వాలి? ఏమంటే ఈ మధ్య దేవుని మహాకృపలో కూడా నేను రాసుకున్నటువంటి పాటలు 5 పాటలు రాసుకున్నా నేను. ఆ పాటలో అర్థం ఏంటంటే, మనం చేసే ప్రార్థన నమ్మితే ఖచ్చితంగా మన ప్రార్థనకి ఆ భారం ఆయన మీద వేయాలి. మనం ఆయన మీద వేసి మనం ప్రార్థన చేసినప్పుడు, అయ్యో నా మీద బరువు మోపాడు, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు, నేను చేయకపోతే ఎవరు చేస్తారు? అందుకే పాటలో రాసుకున్నాం, నా ప్రార్థన ఆలకించు యేసయ్యా, నా బాధలు తొలగించు యేసయ్యా, నా ప్రార్థన ఆలకించు యేసయ్యా, నా భారమంతా తొలగించు యేసయ్యా, నా మొర్ర విన్నావు, నా కేక విన్నావు, దయ చేసావు, నాకు సఫలమునిచ్చావు. నా మొర్ర విన్నావు, నా కేక విన్నావు, దయ చేసావు, నాకు సఫలమునిచ్చావు. నా ప్రార్థన ఆలకించు యేసయ్యా, నా భారమంతా తొలగించు యేసయ్యా అని 2025లో నేను రాసుకున్నటువంటి పాట. నా భారమంతా తొలగించింది ఎక్కడ? ఆయన ఆలకిస్తేనే మన భారాలు పోవాలా, మన కష్టాలు పోవాలా, మన కన్నీళ్ళు పోవాలా, మన రోగం పోవాలా, మన జబ్బులు పోవాలా, మన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎన్ని శ్రమల కొలిములు నువ్వు పుటము వేయబడుతున్నా ఏం మానకూడదు? ప్రార్థన మానకూడదు. విజ్ఞాపన కూడికలు, ప్రార్థనా కూడికలు, ఈమా కూడికలు నువ్వు మానకుండా ఉంటే నీ జీవితం గొప్ప భాగ్యం. 6 రోజులు ప్రార్థనలో ఉంటామండి మేము. ఎన్ని రోజులు? సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు 1 గంట ప్రార్థనతో గడుపుతుంటాం. దేవుని కూడికల్లో ఉంటాం మేము. అది మా భాగ్యం, అది మా ధన్యత. మేమే అనుకూలపరుచుకుని అలాగూ ప్రతిరోజు ఏడో ఒక స్థలంలో ఎవరో ఒకరింట్లో కూడి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థనలో ఉంటాం. దాదాపుగా అలాగూ దేవుని మహాకృపలో గత సంవత్సరం అంతా నడిపిస్తూ వచ్చాం. ప్రతిరోజు ఏదో ఒక కుటుంబంలో, ఏదో ఒక స్థలంలో, అది మందిరమా, అది ఇల్లా, అది వీధా, ఎక్కడో ఒక స్థలంలో ప్రార్థన జరగాలి. అందులో మేము ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరితో మనం ఉండాలి, అందరిలో మనం ఉండాలి. అది క్రైస్తవ్య లక్షణం. మళ్ళా చెప్పండి, అందరితో మా ఒంటరి బతికి విలువ లేదు. అందరితో మనం ఉండాలి, అందరిలో మనం ఉండాలి. నీ ఏమంటే చాలామంది అంటారు, నేను ఎక్కడ పెట్టుకున్నాను అంటారు. ఆ స్థాయి రావాలంటే ఎంతగా నిన్ను ప్రేమించి ఉండాలి, ఆ స్థాయి రావాలంటే ఎంతగా నీ వారితో కలిసి జీవించాలి. కాబట్టి మనలో ఆత్మలో ఉన్నప్పుడే అందరినీ కలుస్తూ ఉండాలి.
ఆత్మ నీలో ఉంటేనే అందరూ నేను ప్రేమిస్తారు. ఆత్మ వెళ్ళిపోతే ఎవరిని దరికి రారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలపు వేళలో దేవుని వాక్యం మనం వింటూ ఉండగా మన ప్రార్థనలు వినాలంటే మనం నమ్మకం కలిగినటువంటి జీవితంతో ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలు సఫలము కావాలంటే మనం నమ్మకంతో కలిగినటువంటి ప్రార్థన చేయాలి. అయ్యా నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు ప్రభువా. దావీదు ఎన్ని సందర్భాలు దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? ముమ్మారు ప్రార్థన చేశాడు. 7 మార్లు ప్రార్థన చేసేవాడు. దేవుని వాక్కులో చూస్తూ ఉన్నాం. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తే దానియేలు 7 మార్లు ప్రార్థన చేసేవాడు. ఆయన అంటాడు, నేను చేసే ప్రార్థన నా పడక తేలిపోతుందంటాడు. అంటే పడక తేలిపోయేంతగా ప్రార్థన, ఎంత ఏడ్చాడు. ఎక్కడండి? అడవిలో ఉన్నవానికి అంతఃపురం వైపు వచ్చింది. కారణం ఎవరో తెలుసా? తను దేవునితో ఉన్నటువంటి ప్రార్థన బంధమే. ఆయన బంధం మన జీవితానికి అనుబంధం అయిపోయింది. ఆయనతో పెనుబంధం అవ్వాలి విశ్వాస జీవితం. ఎప్పుడైతే ఆయనతో పెనుబంధం అవుతుందో, ఆయనతో జీవిస్తూ ఉంటామో, ఆయనతో కలిసి ఉంటామో, మన జీవితాల్లో ఆయుష్కాలం ఇస్తాడమ్మా. డాక్టర్లు కూడా కొన్ని సందర్భాలు నువ్వు బాగుపడలేవు అని చెప్తారు. కొన్ని సందర్భాల ఉద్యోగాల ప్రయత్నంలో అది కష్టం అనిపిస్తుంది. నీకు కష్టం అని నేను అక్కడ ఉన్నట్టు వారు చెప్పొచ్చేమో. ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా నీ ప్రార్థన నీకు సఫలము కావాలంటే పరిపూర్ణంగా నమ్మి ప్రార్థన చేయాలి. పరిచర్యలో సఫలము కావాలి, ప్రార్థనలో సఫలము కావాలి. దానికి కారణం ఏదో తెలుసా? మనము ప్రార్థన చేయాలి. పరిచర్యలో అప్పగించుకోవాలి, ప్రార్థనలో సాగిపోవాలి. మనమే నమ్మకం కలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి. ఆ తర్వాత దేవుని వాక్యంలో మరొక విషయాన్ని చూద్దాం రండి. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆదికాండం 39:3 అక్కడ దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. అతనికి తోడేముండెనని అతను చేసినదంతయు అతని చేతిలో సఫలము చేసినయు యజమాను చూచాడు. చాలు. యోసేపుకు దేవుడు ఏమైనాడట? తోడే ఉన్నాడు. కరువు కాలంలో, కష్టకాలంలో దేవుడు అతనికి తోడే ఉన్నాడు. సొంత అన్నలే కొట్టి గుంటలు పడేస్తే అమ్మేశారు లాస్ట్కి యోసేపుని. ఫరో ఇంటిలో ఉన్నాడు. ఫరో ఇంటిలో ఉన్నప్పుడు ఆశీర్వదించాడు యోసేపుని. ఆశీర్వదించబడ్డాడు యోసేపు. ఆ పాటలో కూడా నేను రాసుకున్నాను. అదే, ఫరో ఇంటిలో అమ్మివేయగా యోసేపును ఆశీర్వదించాడు. నువ్వు తోడే ఉన్నందున, నువ్వు నేడే ఉన్నందున నా జీవిత ఆధారమా, నన్ను నడిపే క్షేమాని పాటలో ఆయన ఆధారమై ఉన్నాడు. కాబట్టి అక్కడ తోడు రాయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఫలించుటలో యోసేపు కొమ్మని రాయబడింది. ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపుని గురించి ఎవరు పెడితే ఫలించడి కొమ్మ. ఏందట? ఫలించడి కొమ్మ. అంటే ఉన్న స్థలాల్లో మనం ఫలించాలంటే, ఉన్న స్థలాల్లో సఫలములు కావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దీనికి ఆధారంగా చూద్దామండి. మత్తయి సువార్త 13:23. మత్తయి సువార్త 13:23 దేవుని వాక్యాన్ని చదువుదాం. అందులో ఒక విశేషమైనటువంటి శ్రేష్టమైన మాట మనము విత్తువాని ఉపమాన కథలో మనం వినుంటాం. 4 నేలల సందర్భాన్ని 13:23. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు, అటువాడు సఫలై 100 60 30 ఫలించు. చాలు. ఇక్కడ గింజల గురించి రాయబడుతుంది. 4 స్థలాల్లో మంచి నేలలో పడిన గింజలు ఏమైందట? 100 సఫలమైంది. విఫలము కాదు, సఫలం. యోసేపు సఫలమవడానికి కారణం ఏంటి తెలుసా? యెహోవా అతనికి తోడై ఉన్నందున. ఈరోజు మనం సఫలము కావాలంటే, ఈ 2025లో సాఫీగా సాగాలంటే, అన్ని విధాలుగా దీవించబడాలంటే మనం ఏమిటంటే వాక్యం వినేవారుగా ఉండాలి. ముందు పెందల కడిన ప్రభు వాక్యం కొరకు వేగురు చూడాలి. దేవుని మందికి రావడానికి దావీదు ఎలాగైతే తృష్ణగా ఉన్నాడో దేవుని వాక్యం వినడానికి రావాలి. చక్కగా పాడాలి, ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దేవుని వాక్యం ప్రకారం మనం వినాలి, గ్రహించాలి. వాక్యమే మనం చదువుకున్నాం. ఆ వాక్యం ఎవరు చెప్పబడింది? మా వాక్యం ఎవరమ్మా? వాక్యమే దేవుడు కదా. వాక్యమే దేవుడు. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి.
అందుకే నీ స్వరము ప్రభువా వినిపించు, ప్రభువా నీ దాసుడు ఆలకించు. వాక్యం చెబుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి, మెలుకు కలిగి వినాలి. ఎందుకో తెలుసా? అది జుంటె తేనెదారుల కంటే మధురమైనది. దేవుని వాక్యం ద్వారా ఈరోజు మనం ప్రభు నమ్ముకున్నాం. ఆ వాక్యమే నీ దగ్గరికి రాకపోతే, ఆ వాక్యమే నీకు ప్రకటించకపోతే, ఆ వాక్యమే మన దగ్గరికి రాకపోతే మన జీవితాలు ఏమై ఉంటాయో, ఎలా పోయి ఉంటామో, మన కుటుంబ దాంపత్య జీవితాలను, సంఘ జీవితాలను, సమాజ జీవితాలు, ఉద్యోగాల, వ్యాపారంలో మనం ఏ స్థితిలో ఉంటామో దేవుని వాక్యము చేత పట్టబడి ఆయన అంగీకరించడం ద్వారా ఆ వాక్యమే కృపా సత్య సంపుడుగా మన మధ్యకు రాగా, ఆ మధ్యలోనికి వచ్చిన ప్రభుని మన హృదయంతరంగంలో చేర్చుకునగా, యేసయ్యను దేవా నా రక్షకుడా నువ్వు తప్ప నాకెవరున్నా నేను నమ్ముకోగా మనం భాగ్యవంతులేం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది ఎరిగితివా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. ఈరోజు మనం ఫలించుటలో సఫలమవడానికి కారణం తెలిసిన దేవుడు తోడి ఉన్నందున, ఆ రోజు యేసప్పుకి ఈరోజు మన వాక్యం విన్నందున, దేవుని వాక్యం వింటున్నావంటే అర్థం అంటే నువ్వు దేవునితో రోజు ఉన్నావని అర్థం. ఎవరైతే దేవునితో రోజు ఉంటారో వారు ఫలించడానికి, వారు పుష్పించడానికి, వాళ్ళు సఫలమవడానికి దేవుడు వారికి తోడుగా ఉంటాడన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం చూద్దాం రండి. ఊరికి మీకు కొన్ని అవుట్లైన్స్ని ముందుకు తీసుకుని వస్తున్నాను. దేవుని వాక్యంలో ఆది కాండములోనే 24వ అధ్యాయం 40వ వచనంలో ఎలియాజరు జీవితాన్ని గురించి, ఇస్సాకు యొక్క వివాహం కొరకై తాను ఎంతో ప్రయాసపడినప్పుడు తన ప్రయాణాలలో దేవుడు తోడు మనం చూస్తున్నాం. అక్కడ 24:40 ఆది కాండం. నా యజమానితో చూడండి, అబ్రహాం చెప్తాడు, అయ్యా ఒకలా వస్తుందో రాదో, రెబ్కా వస్తుందో రాదో, ఇస్సాకు వస్తారంటే లేదు లేదు నేను ఎవరు నమ్ముకున్న దేవుడో దేవదూత నీతో కూడా పంపిస్తాను ఖచ్చితంగా చెప్తూ తర్వాత చదువు నాయన వచ్చి ఏం చేస్తున్నట్ట సఫలం చేస్తుంది, నీతో కూడా వచ్చి సఫలం చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు గమనించాలి, ప్రయాణాలలో సఫలం అవ్వాలి, అది అంశం. అబ్రహాము ఇంటి నుంచి మరి రెబ్కా ఇంటి వరకు పోవాలంటే ఒంటెలు తీసుకెళ్ళాడు. ఆ ప్రయాణం అంతా కూడా ఏమైంది? క్షేమమైంది. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి తుమ్మలగుంట ఏరియా నుంచి అక్కడికి ఏమొచ్చాం? క్షేమంగా వచ్చాం, సఫలంగా దిగాం. దేవుని మహాకృప. వాహనాలు నమ్మదగినవే కావు, ప్రయాణాలు నమ్మదగినవి కావు, వ్యక్తులు నమ్మదగిన వారు కాదు. మనం కరెక్ట్గా వచ్చేటప్పుడు ఒక ఆపోజిట్ అవుతాడు. తెలుసా మీకు కొన్ని సందర్భాల్లో మన ప్రయాణం, మన జీవిత ప్రయాణం ఏమవ్వాలి? సఫలం అవ్వాలి. మన ఆత్మీయమైన ఫలం పరలోక రాజ్యానికి సఫలం కావాలి, విఫలము కాకూడదు. ప్రయాణాల్లో సఫలం కావాలంటే దేవుని దూతలు తోడుగా ఉన్నారు. అందుకని యెహోవా యందు భయభక్తులు వారి చుట్టూ దేవదూతలు వారికి కావాలని వారిని ఏం చేస్తున్నట్ట? రక్షించునమ్మా. మన చుట్టూ ముగ్గురు ఉంటారు. ఎవరు చెప్పండి? మన చుట్టూ ముగ్గురు ఉంటారు. ఎవరైనా చెప్పచ్చు. ఎవరు చుట్టూ ఉంటారన్నారు? ఒకటి ఏమ్మా నేనే చెప్తాను, మీరు కూడా చెప్పనట్ట. బాబు ఎవరు వస్తారా? చెప్పండి ఆయన. చెప్పు, ఏం చెప్తావు చెప్పు. ముగ్గురు ఉంటారని చెప్పాను కదా, ఒక మొక్కని చెప్పు. దాంట్లో అట్ట చూడడం కదా, ఇట్ట చూడు చెప్పు. చెప్పు, ఒక మొక్క చెప్పు. ముగ్గురు ఉంటారని చెప్పినాను, మనతో కూడా ముగ్గురు ఉంటారని చెప్పినా. చెప్పు నువ్వు. ఫ్రెండ్సా? రైట్. నేను లోకం చెప్పలేదు, బైబిల్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను నీతో కూడా ఫ్రెండ్స్ ఉంటుంది, నీతో కూడా సెల్లు కూడా ఉంటుంది, లేదా పక్కన సంగతి. నీతో ఉండేది ఒకటి దేవుడు యొక్క మరి నేను 3 విషయాలు చెప్తా. ఒకటి నీతో కూడా ఉండేది నీ నీడ నీతో ఉంటుంది. ఎవరా? ఎక్కడికి పోయినా ఉండే ఫ్రెండ్స్ కాదు, ఎక్కడ పోయి ఉండేది బంధువులు కాదు, నీ నీడ నువ్వు ఎక్కడ పోయినా. చూడండి, మీరు గమనించారు, మన నీడ మనతో కూడానే ఉంటుంది. రెండవది, మనతో కూడా దేవదూతలు తోడుగా ఉంటారు. మూడోది, మనతో కూడా దెయ్యాలు తోడుగుంటాయి. ఈ 3 గ్యారెంటీ. ఈ మూడిట్లో నీతో వాలేదేదో జాగ్రత్త. దేవుని తోడు ఉంటూ నువ్వు క్షేమం పొందుతావు. దురాత్మలతో నింపబడితే నీ కుటుంబాల ప్రశాంతత ఉండదు, అలజడి, ఆవేదనే. ఈరోజు దేవుడు తోడై ఉన్నందువలన, నువ్వు తోడై ఉన్నందున, నువ్వు నీడై ఉన్నందున, ఏమండి, నా జీవితాధారమా, నన్ను పోషించే దైవమా,
నా జీవితాధారమా, నన్ను పోషించే